గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దిలో సార్, పెద్దిలో ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో? పెద్ది ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటాడు. నేను ఒక ఆర్టిస్ట్. ఓకే. అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు, బట్ ఆ గ్రూప్లో నేను ఒకడిని. ఓకే. సో దే టుక్ ఇట్ మీ యాజ్ ఏ సార్ వీ నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్. సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది, కొన్ని అలా ఒప్పుకోవస్తుంది. కానీ ఐ వాచ్డ్ ద పెద్ద మూవీ, డిఓపి రత్నవేల్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, అమేజింగ్. రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్ కనబడుతున్నారండి. సో మీరు యూ విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మసాలా లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు ఓడడానికి అది వేరే జోన్. అది మళ్ళీ గ్లిమ్స్ అదిరిపోయింది కదా, గ్లిమ్స్ వచ్చింది అసలు మామూలు కదండి అది. సో నా పాత్ర చాలా చిన్నది, నాకు అసలు ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే. కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా, కలిసారా? చేశాను. సెట్లో కలిసారా చరణ్ గారిని? నైస్ పర్సన్ మీ అందరు. నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే, ఆయన మైమ్ అభిమాని. సో ఆల్వేస్ ఈజ్ ఆల్సో విత్ మీ. నేను మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు, చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు. అండ్ చాలా మర్యాదగా ఉంటారు. ఓకే. ఈజ్ నైస్ పర్సన్ అండి. ఏం సార్ అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు? నేను నాది ప్రాపర్ వరంగల్. వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి 2002లో వచ్చా. దీక్షిత్ గారు అని ఉండే వారు ఒక కొడుకుగా నన్ను మానసపుత్రిగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. సో నా ఉద్దేశం ఏంటంటే నా ప్రయాణం అంతా మైమ్ పరంగా వరల్డ్ మొత్తం తిరిగాను దాదాపు, అనేక ప్రపంచంలో తిరిగేసి వచ్చా. సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు. వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ఇండియాగా చేశాను. నాకు సినిమా మీద రావాలని లేకుండే, కానీ ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యా సినీ జగత్కి. బట్ ఐఎమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, థియేటర్గా ఉన్నా కానీ నా మైమ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ మీదనే ఉంది. సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల్ సిస్టమ్ మాదిరిగా ఒక 5 ఎకరాల భూమిలో పొలం పనులతో చేస్తూ ఒక గురుకులం యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక. సో దట్ ఈస్ మై డ్రీమ్. సో విత్ గవర్నమెంట్ సపోర్టా లేకుంటే ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు రెడీయా, సో దానికోసం నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ మై ఎంటైర్ డ్రీమ్. ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఉత్సాహం ఉంది, అతని డబ్బు ఉండొచ్చు, సరైన గైడెన్స్ లేదు. సో ఏదైనా కావచ్చు, సరైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక నేర్పించేటువంటి ఒక దిక్సూచి కావాలనుకుంటున్నాను. బికాజ్ నేను కలరిపైట్ నేర్చుకున్నాను, నేను కేరళకి వెళ్ళాల్సి వచ్చింది. తాయిచి నేర్చుకున్నాను, రవి అభిమాన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను యోగా డిప్లొమా చేశాను. సో బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ జపాన్లో నేర్చుకున్నాను, ఇల్యూషన్స్ యూఎస్లో నేర్చుకున్నాను. సో వీ లెర్న్ సో మెనీ ఎక్స్పీరియన్స్. నేను పంచాలనుకుంటున్నాను, అది సరైన వాళ్ళ దగ్గర పంచాలనుకుంటున్నాను. సో సరైన వాళ్ళ దగ్గర పడితే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు అనుకునే దానికి ఈ యాజ్ అన్ ఆర్టిస్ట్గా తయారు కావడానికి కావాల్సినటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది నా బాధ. ఓకే. అంటే మైమ్ ద్వారా, అంటే మైమ్ అనే కళ ద్వారా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి సార్? ఈ అచీవ్మెంట్స్ కోసం నేను ఎప్పుడు మైమ్ చేయలేదు. వెన్ ఐఎమ్ డూయింగ్ మై మైమ్ జర్నీలో అవుతుంటే అనేకమైనా జరుగుతూ పోయాయి. నేను నాటకాలు చేశాను, ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. అది మైమ్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఒక ప్లేన్ రాశారు, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే నాటకం. తర్వాత ఐ గాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపికైన 2వ ఆసియావాసిని. అట్లా ఒక్కొక్కటి తెలియకుండానే ఇవన్నీ నాయా అని తర్వాత పోతుపోయాయి. బట్ నా అచీవ్మెంట్స్ ఇస్ ఐఎమ్ ఎంజాయింగ్ వైల్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టీచింగ్ సమ్ వన్, దాట్స్ ఇట్. దట్ ఈస్ మై గోయింగ్ ఆన్. ఎంతమంది శిష్యులను తయారు చేశారు ఇప్పటి వరకు? నేను అబౌవ్ 125 వర్క్షాప్స్ దాటాయండి. 130 వర్క్షాప్ దాకా చేశాను ఇప్పటిదాకా.
సో ఈచ్ వర్క్షాప్ స్టూడెంట్లో 25, 30, 40 మెంబర్స్, 15 మెంబర్స్ అట్లా ఉంటారు. సో ఉంటారు సినిమా సెలబ్రిటీస్ ఎంతమందిని ట్రైన్ చేశారు సినిమా సార్. ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. 20 మెంబర్స్ దాకా ఉంటారు. చాలామంది ఉన్నారు తెలియకుండా వర్క్షాప్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి ఒక తరం యాక్టింగ్ టీచర్స్ కూడా నా దగ్గర మైమ్ ట్రైన్డ్ అయిన వాళ్ళే, బాడీ మూమెంట్ ట్రైన్డ్ అయిన వాళ్ళే ఒకప్పుడు. ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెషన్స్ ఎంతవరకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? అంటే మామూలుగా చాలామంది అంటే వారసులు కానీ కొత్తకొచ్చే హీరోలు కానీ 4 ఫైట్లు, ఒక 3 పాటలు, 2 డ్యాన్సులు వేసేసి మనం హీరోగా అయిపోవచ్చు అనే భావనలో కొంతమంది వస్తున్నారు. కొంతమంది అలాగే అంటే ఎన్ని సినిమాలు చేస్తున్నా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి పలకవు, బట్ సినిమాలు చేస్తూ ఉంటారు. డబ్బు ఉంది కాబట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. అంటే నేను ఒక నటుడికి ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఎంతవరకు ముఖ్యమని మీరు అంటున్నారు? ఇప్పుడు హావభావాలు లేకపోతే ఇప్పుడు బుక్ అని ఏమంటాను సార్, కంటెంట్ ఉండాలి. విషయం లేకుండా ఏదో చెత్త రాస్తానంటే అది బుక్ ఎవడు కేర్ చేస్తాడు? సో వైట్ పేపర్ను బ్లాక్ చేయడం కాదు, దాంట్లో విషయం ఉండాలి. సో హావభావాలు అనేది నువ్వు అవే లేకపోతే నువ్వు ఇంకేంటి? సో దట్స్ ఎ మెయిన్ థింగ్. ఇప్పుడు తలలేని శరీరం ఎందుకు? తలలేని శరీరం మనకెందుకు? సో పలకగలగాలి. శృతిలో లేని వీణ ఇన్స్ట్రుమెంట్